షిప్ లో చీజ్ కేక్ చేసా, ఎలా ఉందో తెలుసా? టేస్ట్ ఇలా ఉంటదని అస్సలు అనుకోలేదు. నెదర్లాండ్ బ్లూబెర్రీ చీజ్ కేక్ చేసినాం. చీజ్ కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 4 eggs, క్రీమీ స్ప్రెడ్, బౌండ్, బ్లూబెర్రీ, నటెల్లా, ఫుడ్ వెనిగర్, షుగర్, ఇవన్నీ కావాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి బ్లెండింగ్ బౌల్ లో ఏంటి సార్ అది? ఏం లేదు, ఇవన్నిటిని బ్లెండింగ్ బౌల్లో వేసుకోవాలి. అంటే వీటిని కూడా ఎట్లా పడితే అట్లా కాదు, ఒక వే ఉంటుంది. ఫస్ట్ క్రీమీ స్ప్రెడ్ వేయాలి, తర్వాత ఫ్లోర్, తర్వాత ఫుడ్ వెనిగర్, తర్వాత షుగర్. దాని తర్వాత షుగర్ వేసిన తర్వాత మన దగ్గర ఉన్న 4 eggs ని పగలగొట్టి అవి నీట్గా ఉన్నాయో లేదో చూసుకుని ఆ తర్వాత అందులో వేసుకోవాలి. దాని తర్వాత లాస్ట్ లో బౌండ్ ఉంది కదా, అది 2 cups అందులో పోసి నీట్గా బ్లెండింగ్ మిషన్ తో బ్లెండ్ చేయాలి. 10 to 15 minutes తర్వాత మొత్తం ఒక వాటర్ లాగా అవుతుంది. అదంతా తీసుకొని ఇట్లా నీట్గా ఇట్లా చూపిస్తుంది కదా, ఇందులో ఇట్లా నీట్గా పోసుకొని మనకు కావాల్సిన నటెల్లాండ్ బ్లూబెర్రీ ఫ్లేవర్ ని ఒక దాంట్లో ఒకటి ఇట్లా నీట్గా వేసేసి ఓవెన్ లో ఒక 40 minutes కుక్ చేసేయాలి. 40 minutes తర్వాత బయట తీస్తే ఇట్లా ఉంటది చీజ్ కేక్. అంటే ఎమ్మటే తినేద్దు, దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఫ్రిడ్జ్ లో పెట్టి తీసిన తర్వాత ఇట్లా ఉంటది. ఇందులో మనం మళ్ళీ నెటల్లో అది మంచిగా స్ప్రెడ్ చేసి పీసెస్ వైజ్ కట్ చేసుకొని తినడమే. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. వీడియో చేసింది మొత్తం, నేను పక్క నుండి హెల్ప్ చేసిన, కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. అబ్బా నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. ఇదంతా చూసిన తర్వాత మీకు కూడా తినాలంటే మీరే ఇంట్లో చేసుకొని తినేయండి. ఇదంతా ప్రాసెస్ చెప్పిన కదా, దానిలాగే చేసి తినేయండి.